నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నంద్యాలలో జంబులయ్య వైసీపీ కార్యకర్త క్లియర్గా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైమా జంబులయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తీసేసి దాని చేతిలో ఒక పెద్ద క్యారియర్ లంచ్ బాక్స్ లాగా కిందకి మోసుకొచ్చిన తర్వాత ఉద్రిక్తకరమైన వాతావరణం జరిగిపోయింది. శ్రీనివాస సెంటర్ అంటే నంద్యాలలో. ఎటర్ వేయండి ఇక్కడ ఒకసారి ఎలా జరిగిందో. అతను తల తీసుకొచ్చి కింద పెట్టిన తర్వాత పెద్ద గొడవ వచ్చింది. వైసీపీ వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ నిరసనలు పెద్ద ఎత్తున ఉద్రిక్తకర వాతావరణం క్రియేట్ చేసేసి రాష్ట్రంలో అమ్మో ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి తల ఇలా తీసేస్తారని చెప్పి కూటమి మీద పిడికిడి మట్టి పేడ తీసి కొడదామని ట్రై చేశారు. పోలీసులు ఇమీడియట్ గా జంబులయ్యని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో విచారించారు. విచారించిన తెలిసింది ఏంటంటే అసలు ఇతను కూటమి క్యాండిడేటే కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు. ఎవరి క్యాండిడేట్? మన జమోరే వైసీపీ క్యాండిడేట్. అతను వెళ్ళిపోయి పోలీసులు ఏమంటున్నారు, అతను తాగున్నాడేమో అని కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మానసిక స్థితి కూడా సరిగ్గా ఉందో లేదో మరి, ఎందుకంటే తాగిన తర్వాత ఊగుతూ తూలుతూ వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ఐడియా ఉండదు కదండి. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతను పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను వైసీపీ క్యాండిడేట్ అని తేలిపోయింది. అందరికీ బయట ఫోటోలు వచ్చినాయి. ఏంటి ఇక్కడ ఒకసారి ఏంటారు ఎలా ఉన్నాడు అతను వైసీపీ క్యాండిడేట్. అతని పైన వచ్చేసింది. విగ్రహ రాజకీయాల మీద మొత్తం అందరూ ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. జూన్ 2న అంటే 4వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు 2 ఏళ్లని ఒక ప్రదర్శన, ఒక నిరసన, ఒక మానవ చైన్ లాగా నుంచుని రాష్ట్రాన్ని ఏదో ఊపేయాలి, నేను 4 నుంచి 12వ తారీఖు దాకా ఏదో పీకేయాలి మనం అని చెప్పాడు. దానికంటే ముందు వైఎస్ఆర్ విగ్రహం తల అక్కడ ఆళ్ళ క్యాండిడేట్ తీశాడు. నాకు ఒక డౌట్ వస్తుందండి. నేను స్పెక్యులేటర్ని, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా. నాకు అనిపిస్తుంది ఎప్పుడూ లేనిది జంబులయ్య వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పిలిపించిన తర్వాత, అది కూడా రామారావు గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో పెట్టిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహం తలదిస్తారు. ఇది ఒక కాన్కాక్టెడ్ స్క్రిప్టా? దీన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంత ఈజీగా వదిలేయకూడదు. ఏదో జంబులయ్య తాగి కాబట్టి ఇక్కడ తీస్తాడు అంటే అలా జంబులయ్యకి తాగడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? జంబులయ్య తాగిన తర్వాత వైఎస్ఆర్ విగ్రహాన్ని తల తీయాలని ఐడియా ఎందుకు వచ్చింది? వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసినప్పుడు తేట తెల్లం అవుతుంది. ఇలా ఒక పక్క జంబులయ్య వైసీపీ క్యాండిడేట్ అని చెప్తుంటే షర్మిల గారు మాత్రం వేరే రకంగా వెళ్ళిపోయారు. ఆవిడకి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నో డౌట్. ఆవిడకి రాజ్యసభ మెంబర్ కూడా వస్తుంది ఇప్పుడు, నో డౌట్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. జగన్మోహన్ రెడ్డి చేతిలో అంత నలిగిపోయిన తర్వాత రాజ్యసభ రాకపోతే ఎలా రావాలి మీకు రాజ్యసభ మెంబర్షిప్? నేనే అంటున్నాను దానికి మీరు అడుగు పెట్టాలి పెద్దల సభలోకి. కానీ ఆవిడ ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. ఏంటంటే మహానేత దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణం. కూటమిలో జైటీడీపీ, జనసేన, బీజేపీ ఫర్ ఆంధ్ర ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు గారి రాజకీయ కక్షకు నిదర్శనం. ఓకే, నంద్యాల జిల్లా శ్రీనివాస్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమంటే దీంట్లో ఇది లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారి కక్షకు నిదర్శనం ఏంటి? ఆయనకి ఏం అవసరం? తలొక్కటి ఎందుకు లేపిస్తారు? చంద్రబాబు నాయుడు గారి కక్షే పెట్టుకునే మనిషి అయితే విగ్రహమే లేపిస్తారు కదా. లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. జంబులయ్య ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అవసరం లేదు. అన్నిటి విషయంలోనూ అన్నని కడిగే చెల్లి ఈ ఒక్క విషయంలో వెనకెందుకు పడిందో నాకు అర్థం కావట్లేదు. షీ షుడ్ కరెక్ట్ హర్ సెల్ఫ్ ఫర్ దిస్. నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. విగ్రహ రాజకీయాలు అనేవి వైసీపీ వాళ్ళకి ఇక్కడ రామారావు గారి విగ్రహం పెట్టడంతో రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని మైలేజ్ వచ్చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి 0 అవుతుందన్న బాధ పట్టుకుంది. వైసీపీ ఈస్ క్లీన్లీ అసోసియేటెడ్ విత్ బీఆర్ఎస్, అందరికీ తెలిసిన విషయమే అది. ఇప్పుడు దాకా ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ ఛానల్స్ ఉంటాయి, సపోర్టింగ్ మీడియా ఉంటుందని తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీకి ఇక్కడ ఒక మిత్ర బృందం కూడా ఉంటుంది, దాని పేరే బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్కి కేటీఆర్కి ఏది నచ్చదో జగన్కి అదే నచ్చదు. వీళ్ళు కవల పిల్లలాగా బ్రదర్స్ దే రబ్ దేర్ షోల్డర్స్ వెల్. సో రామారావు గారి విగ్రహం పెట్టిన తర్వాత టీడీపీ జెండాలు అక్కడ ఎగిరి రేవంత్ రెడ్డికి శభాష్ రేవంత్ అనే లెవెల్లో ఎగిరింది. నిజంగా హైదరాబాద్ మైత్రివనంలో రామారావు గారు విగ్రహం పెట్టినప్పుడు ఒక రీతిలో ఎగిరింది. దాన్ని బట్టి చాలా వరకు విశ్లేషకులు అవనండి, చాలా మంది అనలిస్టులు అవనండి, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అవనండి, వాటిని మనం యావరేజ్గా బేరీ చేసి చూస్తే టీడీపీ ఓటర్లు కూడా రేవంత్ రెడ్డికే ఓటేస్తారు. స్థానిక ఎన్నికలు అవనండి, లేకపోతే ఫుల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డికి మగ్గు చూపిస్తారు. దానికి నిదర్శనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, అందరికీ తెలిసిన విషయమే అది.
ఇదేంటి రామారావు గారి క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి కొట్టేశారు. సో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేమో టీడీపీ కూటమి, వాళ్ళేమో వాళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టేసుకుంటారు అక్కడ. వేర్ ఇస్ రాజశేఖర్ రెడ్డి, వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వేర్ ఇస్ రాజారెడ్డి? ఈ ముగ్గురు ఎక్కడా లేరు. ఆఖరికి తెలంగాణలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టగలుగుతారంటే ఆయన అంతేం గొప్పగా చేయలా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆరోగ్యశ్రీ చేశారు, కానీ రామారావు గారు అంత కీర్తి ఉందా అంటే లేదని చెప్తారు చాలామంది. సో ఆయన విగ్రహం లేనప్పుడు అక్కడ అర్జెంటుగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద తల తీయటం ఏంటి? ఇక్కడ విగ్రహం పెట్టగానే ఒక అలజడి సృష్టించాలి. విగ్రహ రాజకీయాలు అంటారు దీన్ని. అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించేటప్పుడు ఏమవుతుంది? అన్రెస్ట్. కూటమి ప్రభుత్వం ఈరోజు కక్షాపూరితంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తుందని ప్రజలకు చూపించాలి. కానీ వైకాపాకు ఒక గడ్డుకాలం ఎదురైంది. జంబులో ఆళ్ళ మనిషి అని తొందరగా బయటపడిపోవడం, ఎట్ ద సేమ్ టైం అతను చేసింది వాళ్ళ మనిషే ఈరోజు విగ్రహం తీసిన తర్వాత ప్రజలు ఏమనగలుగుతారు? ఇప్పుడు టీడీపీ కార్యకర్త వెళ్ళి ఎలా టీడీపీ వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేశాడు అనుకోండి, వైసీపీని తిట్టగలుగుతారు? మీ పార్టీ వాళ్ళే మీ విగ్రహాల మీద చేస్తే ఎవరేమనగలుగుతారు బయట వాళ్ళు? అనలేరు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగన్నా ఒక స్ట్రాంగ్ డైలాగ్ అనాలి. ఎవడన్నా విగ్రహం కదిలిస్తే అన్న వార్నింగ్ ఉంది చూడండి, అలాంటి వార్నింగ్లు ఇవ్వడానికి కూడా మన పరిస్థితి లేదా? ఎందుకంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉండదు. అది కాకుండా నీకున్న పరిస్థితుల్లో నీ కార్యకర్తలు ఆ విగ్రహం తీసేస్తున్నారు. దీంట్లో 2 వర్షన్స్ అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, వైసీపీలో ఉన్న జంబులయ్యకే రాజశేఖర్ రెడ్డి నచ్చలేదు, దిస్ కెన్ హ్యాపెన్, నచ్చక విగ్రహం తీసేశాడు. లేకపోతే రెండోది, అతనితో ఎవరైనా చెప్పి ఆ విగ్రహం తీపిచ్చి అన్రెస్ట్ క్రియేట్ చేపిస్తున్నారు తల తీపిచ్చి. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఎయిదర్ వైసీపీ బ్యాచ్కి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నచ్చడం మానేశారు, రాజారెడ్డి చరిత్ర ఇంత గొప్పగా అయిన తర్వాత, లేకపోతే వాళ్ళే పంపించి తీపిచ్చారు. దీన్ని టీడీపీ మీద కూటమి మీద రుద్దేసి చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ని అడిగి డబ్బులు తీసుకుని మళ్ళీ విగ్రహం అదే ప్లేస్లో పెడితే అయిపోతుంది. కానీ కక్ష రాజకీయం అంటే చూసే వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ విగ్రహ రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి 4వ తారీఖు నుంచి మనం నిరసన దీక్షలు మొదలు పెడదామని పిలిపించిన వెంటనే ఇలాంటివి జరుగుతున్నాయి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో. సో కావాల్సిగా రెచ్చగొడుతున్నారా? వాళ్లే రెచ్చగొట్టి పంపించారా? లేకపోతే వైసీపీ క్యాడర్లో ఉన్న కార్యకర్తలకి రాజశేఖర్ రెడ్డి కూడా నచ్చట్లేదా? వీటిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.